నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రేవంత్ రెడ్డి గారి దెబ్బతోనైతే బీఆర్ఎస్ నేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. దీంతోనే అయితే గాంధీ మార్గంలో వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో హరీష్ రావు గారు అయితే ఒక ప్రకటన వెల్లడించారు, దేవాలయ యాత్రలు చేపట్టాలని. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ ఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే హరీష్ రావు గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటంటే గాంధీవాదంలో వెళ్తున్నట్టు వాళ్ళు ప్రకటించడం జరిగింది. దీంతో దేవాలయ యాత్రలు మేము స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి వెల్లడించడం జరిగింది. ఏంటి అసలు ఇది? నిరసన వ్యక్తం చేయడానికి రెండు మార్గాలు. ఒకటి ఏంటంటే డైరెక్ట్ ఫైట్, రెండు ఏంటంటే ఇండైరెక్ట్ ఫైట్. దాంట్లో ఇండైరెక్ట్ ఫైట్ చేసేదే గాంధీ మార్గం. స్వాతంత్రం తెచ్చుకుంది ఎలాగో అహింసా మార్గంలో తెచ్చుకున్నాం. సో అహింసా మార్గం అంటే ఏంటి? వాళ్ళని ఎక్కువగా గౌరవించి వాళ్ళు ఎంత చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళని ఎక్కువగా గౌరవించామనుకోండి, అవతలకి ఎలా ఉంటుంది, అయ్యో పాపం అనిపిస్తుంది కదా. సో ఆ పరిస్థితి తీసుకురావటం అనమాట. అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్కి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి సవాళ్ళను స్వీకరించి ఇక నుంచి దేవాలయ యాత్ర చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. హరీష్ రావు మాజీ మంత్రి ఆయన అనౌన్స్ చేశాడు. ఏంటి దేవాలయ యాత్ర? అహింసా మార్గం లేదంటే గాంధీ మార్గం. గాంధీ మార్గంలో ఈ నిరసన వ్యక్తం చేయడానికి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, దేవాలయ యాత్రలు ఎందుకు చేయాలనుకుంటున్నారు అని చెప్పి క్వశ్చన్ చేసుకోవచ్చు. ఎందుకనంటే రైతు రుణమాఫీ అనేది 100% చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రామిస్ చేశాడు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. మొత్తం ఆగస్టు 15 తారీఖు లోపల అంతా రైతు రుణమాఫీ చెప్పినట్టు చేసేసాము. కాబట్టి ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు బేషరతుగా రాజీనామా చేయాలి అని చెప్పి ఆయన ఒక డిమాండ్ చేశారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కనుక రైతు రుణమాఫీ చేస్తే మేము రాజీనామా చేస్తామని చెప్పి వీళ్ళిద్దరూ గతంలో అన్నారు. అందుకే రుణమాఫీ చేసాం, మేము రైతు రుణమాఫీ చేసాం కాబట్టి మీరు రిజైన్ చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళేమంటున్నారు, హరీష్ రావు, కేటీఆర్ 100% నువ్వు చేస్తానన్నావు కదా, 100% నువ్వు చేయలేదు. కావాలంటే కొడంగల్ వెళ్దాం, కొడంగల్ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళి రైతులను కనుక్కుందాము, 100% నువ్వు చేయలేదని నేను నిరూపిస్తాను, నువ్వు రాజీనామా చేయి. ఇలా సవాళ్ళు ప్రతి సవాళ్ళు గత 2 రోజుల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. రుణమాఫీ చేయలేదు అందరికీ అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కాంగ్రెస్ ఏం చెప్తుంది, మేము హామీ ఇచ్చిన మేరకు మేము రుణమాఫీ చేసామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాంగ్రెస్ ఏం చెప్పింది, 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది. అది చేసామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మీరు చెయ్యలేదు, అందరికీ కొంతమందికే చేశారు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇట్లా సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య వీళ్ళు దేవుడి మీద ప్రమాణం చేశారు. వాళ్ళు దేవుడి మీద ప్రమాణం చేశారు, వీళ్ళు దేవుడి మీద ప్రమాణం చేశారు. దేవుడి ప్రమాణంగా అని చెప్పి అనేక హామీలు ఇచ్చారు రేవంత్ రెడ్డి. దేవుడి ప్రమాణంగా అని చెప్పి వాళ్ళు చెప్పారు. కాబట్టి ఆ దేవుడిని కేంద్రంగా చేసుకుని ఇప్పుడు దేవాలయాలకు వెళ్దాము, దీని మీద ఇది రైతు రుణమాఫీ చెయ్యలేదు 100% అనేది దేవుడి దగ్గరే తెలుసుకుందాం అని చెప్పి వీళ్ళు తెలంగాణలో ఉండేటువంటి దేవాలయాలన్నిటికీ తిరిగి దేవాలయ యాత్ర చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేవాలయ యాత్ర చేయడానికి కారణం, దేవాలయ యాత్ర ప్రకటించడానికి కారణం ఇది. రేవంత్ రెడ్డి పరిపాలనకు, రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయకపోవడానికి నిరసనగా గాంధీ మార్గంలో దేవాలయ యాత్ర చేసి ప్రతి దేవాలయానికి వెళ్ళి దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాడు. కాబట్టి రేవంత్ రెడ్డి దేవాలయ యాత్ర చేసి ప్రతి దేవాలయం దగ్గరికి వెళ్ళి రుణమాఫీ చేయలేదు అని చెప్పి నిరూపించేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేయాలనే ప్రయత్నంలో భాగంగా ఈ దేవాలయ యాత్రను పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళున్నారు. ప్రస్తుతం ఢిల్లీ వెళ్ళి ఆయన ఏదో ఆ పార్టీ బలోపేతం కోసం, తర్వాత మంత్రివర్గ విస్తరణ, పిసిసి అధ్యక్షుడు, ఇంకా మిగిలిన నామినేటెడ్ పోస్టులు వీటన్నిటిని భర్తీ కోసం ఆయన వెళ్ళాడు ఢిల్లీ వెళ్ళినటువంటి క్రమంలో అందరూ ఆయన ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడని అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. పోతూ ఆయన ఒక పెద్ద బాంబు పేల్చి వెళ్ళారు బీఆర్ఎస్ పార్టీ మీద. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది అనేటువంటి ఒక అనౌన్స్మెంట్ చేసి వెళ్ళాడు ఆయన. బీజేపీలో విలీనం కాబోతుంది బీఆర్ఎస్ పార్టీ. గవర్నర్ ఏమో కేసీఆర్, కేటీఆర్ ఏమో కేంద్ర మంత్రి, హరీష్ రావు ఏమో పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఆయన శాసనసభ పక్ష నేత కాబోతున్నాడు, ప్రతిపక్ష నేత. కవిత ఏమో ఆమెకి రాజ్యసభ మెంబర్ ఇవ్వబోతున్నారు. ఈ పదవులు అనౌన్స్ చేసి ఇదంతా డీల్ అయిపోయింది బీజేపీ తోటి. ఈ డీల్ అయిపోయింది కాబట్టి కవిత బయటకు వస్తుంది.
బీఆర్ఎస్ పార్టీ బీజేపీ విలీనం అవుతుందని చెప్పేసి ఆయన ఆ డీల్ గురించి ఢిల్లీలో హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు వెళ్ళి ఈ డీలే కుదుర్చుకొని వచ్చారని చెప్పి అనౌన్స్ చేసి ఆయన ఢిల్లీ వెళ్ళిపోయారు. ఆయన అనౌన్స్మెంట్ చేసినటువంటి కొద్దిసేపటికి బండి సంజయ్ కేంద్ర మంత్రి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కాదు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతుంది. సో కాంగ్రెస్లో విలీనం అవుతుంది కాబట్టి కాంగ్రెస్ ఏఐసిసి పదవి ఏమో కేసీఆర్కి ఇస్తారు. సో ఇక్కడేమో హరీష్కి కేటీఆర్కి ఏమో కాంగ్రెస్లో పిసిసి అధ్యక్ష పదవి ఒకరికను ఇంకొకరికేమో అక్కడ కేంద్రం అదే వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకరికి ఇస్తారు, కవితకేమో రాజ్యసభ ఇస్తారు అని చెప్పి ఆయన కొన్ని పదవులు కాంగ్రెస్ పార్టీలో పంచారు బండి సంజయ్. సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందా లేదా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందా అనేటువంటి ఒక చర్చకి విస్తృతంగా అవకాశం లభించింది. అటు బండి సంజయ్ ఒక రకంగా చెప్తే కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుంది బీఆర్ఎస్ పార్టీ అని, ఈయనేమో బీజేపీలో విలీనం అవుతుందని చెప్పి ఈయన ఢిల్లీ వెళ్ళిపోయారు. సో దీంతో అసలు బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఉంటుందా ఉండదా అనేటువంటి చర్చ చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి సమయంలో హరీష్ రావు బయటకు వచ్చాడు, కేటీఆర్ బయటకు వచ్చి అసలు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలని ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా దాన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కాబట్టి రైతు రుణమాఫీ అనేది ముందు తేల్చాలి. ఆయన ఎంత రుణమాఫీ చేస్తున్నాడు, ఎంతమందికి రుణమాఫీ చేస్తున్నాడు, ఎంత చేశాడు, దీని లెక్కలు తీద్దాము, అందుకే నేను దేవాలయ యాత్ర చేపడుతున్నానని చెప్పేసి చెప్తూ రేవంత్ రెడ్డి వాడుతున్నటువంటి పదజాలం ఏదైతే ఉందో దాన్ని కూడా తప్పుపడుతూ హరీష్ రావు రేవంత్ రెడ్డి చాలా తోపు, ఆయన ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోయినప్పటికీ అబద్ధాలు చెప్పి ఆయన రాజకీయాలు చేస్తున్నాడు, రాబోయేటువంటి రోజుల్లో అమెరికా అధ్యక్షుడు అవుతాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కేటీఆర్ దానికి మళ్ళీ యాడ్ చేశాడు. ఇన్ని అబద్ధాలు చెప్తే అమెరికా ప్రజలు కూడా నమ్ముతారు, అమెరికా ప్రజలు కూడా ఓటేస్తారు అనుకుంటాడు రేవంత్ రెడ్డి. కాబట్టి అబద్ధాలు పుట్ట రేవంత్ రెడ్డి అతను ఇచ్చినటువంటి హామీలను ఏదీ నెరవేర్చలేదు. నెరవేర్చకుండా ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల్లో చర్చ జరగకుండా చేయడానికి ఇలాంటివన్నీ చెప్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి యాంగిల్లో వీళ్ళు ఒక యాత్రను చేపట్టడానికి అవకాశం ఇచ్చాడు రేవంత్ రెడ్డి. దాన్ని గాంధీ మార్గంలో వాళ్ళు చేయడానికి ఇప్పుడు బయలుదేరారు. సో దీంతో పొలిటికల్గా ఒక రకమైనటువంటి హీట్ అయితే తెలంగాణలో కనిపిస్తుంది. వాళ్ళేమో సంబరాలు చేసుకోవాలి, రాహుల్ గాంధీని తీసుకొచ్చి సభ పెట్టాలి, పునరంకిత సభలాగా పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ అనుకుంటుంది. ఎందుకు రుణమాఫీ చేసాము కాబట్టి అందరూ ఆనందోత్సాహాల్లో ఉన్నారు రైతులు, కాబట్టి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఒక పెద్ద సభ పెట్టి ఆయనకేదో సన్మానం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, దేవాలయ యాత్ర చేసి అసలు రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని, రేవంత్ రెడ్డి బండారాన్ని బయట పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. ఈ రేవంత్ రెడ్డి ఏమో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో రాజకీయాలు ఇవన్నీ చూసుకుంటున్నాడు. బీజేపీ ఏంటి, ఆ బీజేపీ ఇక్కడ ఏమైనా అవకాశం దొరుకుతుందేమో, పార్టీని మన అధికారంలో తీసుకురావడానికి ఏమైనా అవకాశం ఉంటుందా, వీళ్ళిద్దరిని ఆటాడిచ్చి అనేది వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మొత్తం మీద తెలంగాణలో బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ లేదా కాంగ్రెస్ పార్టీ కానీ ఒక రకమైనటువంటి రాజకీయ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అసలు వాస్తవాలు ఏంటి అనేది పక్కదోవ పట్టేలాగా చేశారు. ఈ విషయంలో ఎవరి వ్యూహం ఎలా ఉందనేది పక్కన పెడితే పబ్లిక్ మైండ్ అయితే డైవర్ట్ చేశారు. రైతు రుణమాఫీ అసలు ఎంత జరిగింది, ఎవరికి పోయింది, ఎవరికి వచ్చింది అనేది ఎవరికి తెలియదు. అని ఇప్పుడు నిజంగా రైతు రుణమాఫీ అందరికీ చేస్తుంటే కనుక ఆయన చెప్పాలి సమాధానం, ఎంతమందికి చేశారు ఏంటి అనేది. కానీ వీళ్ళైనా కానీ గ్రామ స్థాయి నుంచి లెక్కలు తీసుకొచ్చి ఇదిగో ఇంతమందికి చేయలేదని వీళ్ళు చెప్పాలి. దీన్ని కాస్త రాజకీయంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకొని ఏదో రాజకీయాన్ని రక్తి కట్టించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు.